వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనం ఆదివారం రెగ్యులర్గా చూసుకునే ఒక మోటివేషన్ విందాం. ముఖ్యంగా మనం ఈరోజు కలిసుంటే కలదు సుఖం అనే అంశాన్ని చూద్దాం. ఎవరికి కలదు సుఖం అన్నది చూస్తే ఇద్దరు వ్యక్తులు చక్కటి సాన్నిధ్యం కలిగి ఉండి ఒకరిపైన ఒకరికి గౌరవం అవగాహన ఉన్నప్పుడు ఆ యొక్క కలయిక అనేది ఒక అద్భుతమైన రిజల్ట్ అనేది ఇవ్వచ్చు. మీరు నిజానికి కొంతమందిని చూస్తే అందులో బెస్ట్ ఎగ్జాంపుల్గా కూడా మీరు చూసినప్పుడు సినీ మ్యూజిక్లో ఒకప్పుడు ఉండేది రాజ్ కోటి అని. వీళ్ళిద్దరూ కలిసి అద్భుతమైన ఫలితాలను ఇచ్చారు. ఇదే సినీ ఇండస్ట్రీలో ఎస్వి కృష్ణారెడ్డి, అచ్యుత్ రెడ్డి అని పిలువబడే వీళ్ళిద్దరూ కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ అనేటివి ఇచ్చారు. మన మైండ్ సెట్ అనేది ఇద్దరి మధ్యలో అద్భుతంగా కనుక కలిస్తే దాని ఫలితాలు అనేటివి కూడా అంతే గొప్పగా ఉంటాయి అంట. అదేవిధంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా తమ సక్సెస్ కోసం ఒక ఫార్ములా ఉంటుంది. అనేక ఫార్ములాలలో నేను ఒక ఫార్ములా అన్నాను, అంతే తప్ప ఇదే ఫార్ములా అని చెప్పడం. అదేంటంటే కంబైన్డ్ స్టడీ అంటాం. కంబైన్డ్ స్టడీ అంటే ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు కలిసి వారి ప్రిపరేషన్ను ఎక్కడ ఉంది, ఎలా వెళ్తున్నాం, ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఉన్నామా లేదా అన్నది ఒక్కొక్కటి తీసుకుంటూ వెళ్తారు. దీన్నే మనం కంబైన్డ్ స్టడీ అనుకోవాలి. ఈ ముగ్గురిలో ఖచ్చితంగా మనం ఉద్యోగం సాధించాలి అని అనుకుంటే తప్పకుండా వాళ్ళకు ముగ్గురి విధానం ఒకేలాగా వెళ్తుంది. ఇందులో ఇద్దరు సీరియస్ క్యాండిడేట్లు ఉండి ఒక్కరుగానే సీరియస్ క్యాండిడేట్ లేకపోయినా మిగతా ఇద్దరిని చెడగొట్టే అవకాశం కూడా ఉంది. అందుకే గ్రూప్ మినిమంగా ఉండాలి, ఎఫర్ట్ మ్యాక్సిమంగా ఉండాలి. దెన్ ఓన్లీ వి రియలైజ్ ద రిజల్ట్ అన్నది మనం చూస్తాం. ఇది ఒక ప్రధానమైన దానిగా మనం చూస్తాం. ఇది రెండుగా. నేను ఇందులో భాగంగానే చిన్న కథ చెప్పాలి అనుకుంటున్నాను. ఇద్దరు మిత్రులు కథ నేను చెప్తాను. ప్రాక్టికల్గా నేను చూసిన దాంట్లో కూడా వారి పేర్లను మారుస్తూ చెప్తాను. అందులో ముఖ్యంగా ఒకరు ఎవరు అని అంటే రమేష్ అనే ఒక అభ్యర్థి. అదేవిధంగా వారికి సంబంధించిన మరొకరు అంటే తన ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న మరొకరిని కనుక చూస్తే జగదీష్ అనేవారు. రమేష్ అండ్ జగదీష్ ఇద్దరు కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు. ఇద్దరు వాళ్ళ ప్రిపరేషన్ ప్రారంభించి కలిసి వచ్చిన ఇందులో రమేష్ యొక్క సీరియస్నెస్ కంటే జగదీష్ సీరియస్నెస్ ఎక్కువ ఉండేది. రమేష్ తను అకాడమిక్ ఎక్సలెన్స్ ఉంది కాబట్టి నేను కొద్దిగా చదివినా లేదా కొద్ది సమయం మాత్రమే చదివినా నా సక్సెస్ ఇలా ఉంటుంది అని ఊహించుకునేవాడు. జగదీష్ మాత్రం తన పరిస్థితిని అర్థం చేసుకొని రమేష్ సమయం వృధా చేస్తున్నాడు కాబట్టి తను ఒంటరిగా తర్వాత మిగతా స్నేహితులతో కలిసి ప్రిపరేషన్ చేశాడు. చివరికి మనం 2011 సమయంలో మనకు ఆ గ్రూప్ 1 ఎగ్జామ్ ఎగ్జామ్లు జరిగిన తర్వాత ఆ ఫలితాలను చూస్తే ఒకరేమో జిల్లా అధికారిగా స్థిరపడిపోయారు, మరొకరేమో మరొకసారి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అంటే మనం కంబైన్డ్ స్టడీ చేయాలి, కలిసి ఉంటే కలదు సుఖం అన్నా లేదా ఇద్దరు కలిసి ముందుకు ఒక ప్రయత్నం చేయాలన్నా ఇద్దరిలో ఒకే రకమైన ఆలోచనలు ఉంటేనే అది ముందుకు వెళ్తుంది తప్ప ఇద్దరిలో ఏ ఒక్కరికి మాత్రమే ఉంటే అది ముందుకెళ్ళే అవకాశం చాలా తగ్గిపోతుంది. కొన్ని సమయాలలో అది నెగిటివ్ రిజల్ట్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మీరు కూడా మీ కలిసి ఉంటే కలదు సుఖంలో జాగ్రత్త అనేది చాలా ఆ ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాను. దిస్ ఈజ్ motivational talk of Sunday.